అబ్బా ఈమె మాట్లాడకుంటే మాయే నాలుగొద్దులు సప్పుడుగా అంటుంటే కాదా. అరే మళ్ళా మాట్లాడిందారా అచ్చా. నీ అక్కేంద్ర గిట్ల మనంట పడ్డది గింత మొస తీసుకొని కదా అని గులాబీ పాటోళ్ళు. ఏహే మాకు కాదు, మీ అక్క అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పురి ఫస్ట్. మీ భాగవతం మేం కాదు, మొత్తం ఆమెనే చెప్తాంది చూసుకోండి అని కాంగ్రెస్ బీజేపీ. ఎవరి గురించి చెప్తున్నామో సమజైందా? కవితక్క గురించే. అక్క అస్సలు తగ్గుతలేదు పో. మళ్ళొక పారి రామన్నకు సూటి పెట్టింది కొత్త జిల్లాల ముచ్చట మీద. సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పవల్రుంటే అట్లా పోతే ఇట్లా ఇక గీ ముచ్చట కూడా ఇనుండ్రి జరా. నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్ లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను, అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. ఇక సచివాలయం ముంగట ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి కట్టించిన అమర్ల బంగ్లా గురించి గిట్లా అన్నది కవితక్క. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. జాగృతికి అధికారం వస్తుంది, ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం. కొత్త పార్టీ పెట్టి ఉన్న 3 పార్టీలను నొడగొట్టి అధికారంలోకి వచ్చినాక గిన్ని పనులు జగ పెడుతుందట. కానీ అప్పట్లోనే బాపుతోటి మాట్లాడి ఇంట్లో ఒక్క పని చేసినా లెక్క వేరే ఉంటుండే మేడము.